ప్రస్తుతమంతా ఏఐ జమానా నడుస్తుంది. మనిషికి ఏం కావాలన్నా క్షణాల్లో చేతుల్లో పెడుతున్న ఏఐ సేవలు మామూలుగా లేవు. దీంతో ఏ రంగంలో చూసినా ఏఐ దూసుకెళ్తోంది. ఇలాగే కొనసాగితే కొన్నేళ్ల తర్వాత మనిషిని ఏఐ మించిపోవడం ఖాయం. అయితే ఇప్పటికే ఏఐ సైడ్ ఎఫెక్ట్ అప్పుడప్పుడు మనుషులకు ఝలక్ ఇస్తూనే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం ఓ ఏఐ రూపకర్తకు కోలుకోలేని దెబ్బ పడింది. అతను రూపొందించిన ఏఐతోనే తనను ప్రమోట్ చేయకపోతే నీ ఎక్స్ట్రా అఫైర్ పై గురించి బయట పెట్టేస్తానని బ్లాక్ మెయిల్ కు దిగిందా ఏఐ. దీంతో అతడు ఆ దెబ్బకు షాక్ అయ్యాడు. ఈ ఘటన బయటికి రావడంతో భవిష్యత్తులో ఏఐలతో ఎలాంటి ప్రమాదాలు మనుషులకు పొంచి ఉన్నాయన్న దానికి ఇది శాంపిల్ మాత్రమేనని నిపుణులు హెచ్చరించారు. ఇక ఇప్పుడు ఓ కారులో ఉన్న ఏఐ ఏ విధంగా భర్తను భార్య దగ్గర అడ్డంగా ఇరికించిందన్నది తెలిస్తే ఏఐతో భర్తలకు ప్రమాదం ఏ స్థాయిలో పొంచి ఉందో తెలుస్తోంది. ప్రస్తుతం ఓ కారులో ఉన్న ఏఐ డిటెక్టివ్ సర్వీస్ కు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ భర్తను భార్య దగ్గర కారులో ఉన్న ఏఐ ఎలా ఇరికించిందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో టెక్నాలజీ భాగమైపోతుంది. మనుషులు ప్రతి విషయంలో ఏఐ సేవలను వాడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఓ కారులో అమర్చబడిన ఏఐ డిటెక్టివ్ అవతారమెత్తిన భార్య దగ్గర భర్త మొత్తం పోల్ను విప్పేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కారు భర్తను అడ్డంగా బుక్ చేస్తోంది అని ఒకరు, భర్త నవ్వుతున్నాడంటే అతను సేఫ్ అని అర్థం అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. ఇక కారులో ఉన్న ఏఐ చివరిగా భార్యకి ఇచ్చిన సలహాపై రియాక్ట్ అవుతూ, హమ్మయ్య, ఈ ఏఐ చాలా మంది భర్తలను బతికించేసిందని కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందనే విషయానికొస్తే, ఒక భార్య తన భర్త నడుపుతున్న కారులోని సియావో ఫాంగ్ అనే ఏఐ అసిస్టెంట్ను ఒక వింత ప్రశ్న అడిగింది. నేను లేనప్పుడు నా భర్త ఈ కారులో వేరే ఎవరినైనా ఆడవారిని ఎక్కించుకున్నాడా అని అడిగింది. ఇక భర్త ముందే భార్య అడిగిన ప్రశ్నకు కారులోని ఏఐ నేరుగా సమాధానం చెప్పకపోయినా భర్తను పట్టించేందుకు ఇచ్చిన గట్టి టిప్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మొత్తం 3 టిప్స్ను ఏఐ ఇచ్చింది. అందులో మొదటిది చాలా క్రేజీ టిప్ ఉంది. భార్య తరచుగా భర్త నడిపే కారు నావిగేషన్ హిస్టరీని చెక్ చేయాలని ఏఐ అసిస్టెంట్ చెప్పింది. కారు ఎక్కడికి వెళ్తుందో హిస్టరీ చూస్తే అర్థమైపోతుందని, తెలియని లొకేషన్లు లేదా షాపింగ్ మాల్స్ కనిపిస్తే అనుమానించవచ్చని చెప్పింది. ఇక రెండో టిప్ విషయానికొస్తే కిలోమీటర్ల లెక్క. సాధారణం కంటే ఎక్కువ దూరం కారు తిరిగినా, ఆఫీసు పని కాకుండా అదనంగా డ్రైవింగ్ చేసిన భర్తను వివరణ అడగమని ఆ భార్యను ఏఐ అసిస్టెంట్ భర్త ముందే సూచించింది. అదేవిధంగా కారు క్లీనింగ్. ఎప్పుడూ కారును పట్టించుకొని భర్త అకస్మాత్తుగా కారును క్లీన్ చేయడం, లోపల మంచి సువాసన వచ్చేలా పర్ఫ్యూమ్స్, టిష్యూ పేపర్లు ఉంచడం వంటివి చేస్తే సమస్య వచ్చే అవకాశం ఎక్కువ అని అనలైజ్ చేసింది. అయితే కారు నేరుగా అవును లేదా కాదు అని చెప్పకుండా ఒక డిటెక్టివ్లా కొన్ని టిప్స్ ఇచ్చిన దాంట్లో కొసమెరుపుగా చివరి టిప్ నిలుస్తుంది. భర్తపై వచ్చిన అనుమానాలను నిర్ధారించుకోకుండా ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దని చెప్పింది ఏఐ అసిస్టెంట్. దీంతో ఆ కారులో ఉన్న భర్త ఊపిరి పీల్చుకున్నాడు. మొత్తానికి భర్త ప్రవర్తనను ఎలా గమనించాలో భార్యకు ఏఐ అసిస్టెంట్ క్లాస్ పీకింది. భర్త నవ్వుతూ మేనేజ్ చేస్తున్నా పక్కనే కూర్చున్న భార్య స్నాక్స్ తింటూ ఏఐ చెప్పే డిటెక్టివ్ పాఠాలను శ్రద్ధగా వినడం ఈ వీడియోలో హైలైట్. కాబట్టి కారులో ఏఐ టూల్ ఉన్న భర్తలు కాస్త జాగ్రత్తగా ఉండడమే బెటర్. లేకపోతే ఎప్పుడో ఒకప్పుడు భార్య చేతిలో అడ్డంగా బుక్ అవ్వడం ఖాయమంటున్నారు నిపుణులు.